విశ్వాసులను సేవా కార్యాలతో సిద్ధం చేయాలా. క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలని ఆయన కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, మరి కొందరిని కాపరులుగా, బోధకులుగా నియమించారు. విశ్వాసంలో దేవుని కుమారుడి గురించిన గానంలో ఏకీభావం కలిగి ఉండాలని క్రీస్తు కలిగి ఉన్న పరిపూర్ణ పరిణతికి సమానమైన పరిణతి చేయనని వాకప్పుడు మనం పసిపిల్లల్లాగా కాక మనుషులు కపటంతో కుయుక్తితో తప్పుదారికి లాగాలని కల్పించిన అన్ని రకాల బోధలు అనే గాలులా తాకిడికి కొట్టుకుపోకుండా ఉంటాము. ఇంద్రము పిడిరపతో సత్యమే మాట్లాడుతూ అన్ని విషయాలలో క్రీస్తులాగా ఎదుగుదాం. సూనాయనే శిరస్సు ఆయన నుండి, సంఘమనే శరీరం చక్కగా మరి దానిలోని ప్రతి అవయవము కీళ్ళ మూలంగా కలిసి ఉండి తన శక్తి కొలది పని చేసినప్పుడు ప్రేమలో తనకు క్షేమాభివృద్ధి కలిగేలా అభివృద్ధి చెందుతుంది.